హలో అండి, ఈరోజు సీతపల్లి బాపనమ్మ వారి టెంపుల్ దగ్గర ఉన్నాం. సో ఏజెన్సీ ట్రిప్ ఏదేసినా సరే ఈ టెంపుల్ దగ్గర రాకుండా ఎవరు వెళ్ళారనమాట, అంత ఫేమస్ ఈ టెంపుల్. సో ఈ టెంపుల్ గురించి మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం, పదండి. టెంపుల్ యొక్క స్థల పురాణాన్ని పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. పంతులు గారు నమస్తే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. గురుభ్యా నమః. మాతృశ్రీ గడిబాపనమ్మ తల్లి దేవస్థానం, సీతపల్లి, రంపచోడవరం మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. అమ్మవారు ఏజెన్సీకి ప్రథమ దేవతగా వెలిసి ఉన్నారు. ఇక్కడ ప్రతి భక్తులు కూడా ఆగి దండం పెట్టుకొని అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతనే ఏజెన్సీలోకి ఎంటర్ అవుతారు. ఈ అమ్మవారు ఇలాగా భద్రాచలం ఏరియా వరకు, విశాఖ ఏరియా వరకు అమ్మవారి ప్రతిష్ట. అమ్మవారి సన్నిధానంలో ప్రతి శుక్రవారం కూడా 9 శుక్రవారాలు చేసుకుంటే వాళ్ళకి అనుకునే కోరికలు నెరవేరుతాయి. అలాగే అమ్మవారి జాతర మహోత్సవంలో ఉగాదికి 5 రోజులుగా ముందే వచ్చే ఏకాదశి నుండి అమావాస్య వరకు కూడా ఈ అమ్మవారి ఒక జాతర మహోత్సవాలు జరుగుతాయి. అని ఈ టెంపుల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? అమ్మవారు స్వయంభూ అండి. 1970లోను గోకారం లారీ ఓనర్స్ వాళ్ళు ఈ చిన్న అమ్మవారిది చిన్న గుడి ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. అదండి, ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం అని చరిత్ర పంతులు గారు చాలా బాగా వివరంగా చెప్పారు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రాజేష్ ఖన్నా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.